ఇంకోటి మనకి ఇప్పుడు పేపర్లో సాక్షి పేపర్లో మనం చూసాం సార్. దాంట్లో ఏంటంటే కేవలం ఈ సుధాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారి మీద చంప మీద చేసుకునే ఫోటో ఒకటే వేసి దాని మీద పెద్ద కథనం రాశారు. మరి ఇదే సుధాకర్ గారిని ముందు ఎమ్మెల్యే గారు కొట్టారు కదా, తర్వాత ఎమ్మెల్యే గారు తర్వాత కొట్టిన తర్వాత అతను సుధాకర్ గారు కొట్టిన తర్వాత ఎమ్మెల్యే గారు వెనకాల ఒక ఆయన బ్లూ షర్ట్ వేసుకున్న అతను పిచ్చ కొట్టుడు కొట్టేశాడు అతను. మరి ఏం రాలేదు పేపర్. ఇప్పుడు మీకు ఒకటే సాక్షి పేపర్ అనేది హిప్నోటిజం, ఎంతో కొంత కూడా కొంచెం కూడా దాంట్లో మానవతావాదం ఉండదు. ఇప్పుడు ఆయన పట్టుకొని కొట్టాడు అందరూ చూసేసిన తర్వాత పట్టుకొని తిరుగు కొట్టేదేంటి, చెప్పు తీసుకొని కొట్టాలా, చెప్పు తీసుకుని పరిగెత్తిచ్చి కొట్టుంటే ఇంకా గొప్పగా నిన్న ఎలక్షన్స్ బాగా జరుగుండేటివి. అతను పట్టుకొని నువ్వు కొట్టినావు, రీజన్ ఏంటి? రీజన్ ఒక అబద్ధం చెప్పావు, ఒక దొంగ అబద్ధం చెప్పి అతను పట్టుకొని నిన్ను కొట్టాడంటున్నావే. సరే, అతను నిన్ను పట్టుకొని కొట్టినాడు, ఇప్పుడు చెప్పు నాకు రీజన్ ఎందుకు కొట్టాడు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది? కరెక్ట్. ఏమయ్యా వైఎస్ఆర్సీపీలో ఉండే గోండా నా కొడుకులను కూడా ఒక సామాన్య మానవుడు కొట్టాలని ధైర్యం చేస్తాడయ్యా? వైఎస్ఆర్సీపీలో ఉండే గుట్కా నా కొడుకులను కూడా ఎవడన్నా తిరిగి కొట్టగలడయ్యా? ఇప్పటి వరకు జరిగిన దారుణాలు, రేపులు, హత్య రాజకీయాలను చూసిన తర్వాత కూడా ఒక సామాన్య మానవుడు గొట్టుముక్కల సుధాకర్ అనే వ్యక్తి అతన్ని పట్టుకొని కొట్టగలడయ్యా? కొట్టి ఇంటికి వెళ్ళగలడా? ఇవన్నీ చూసిన తర్వాత కూడా జనాల మధ్యలో ఉండే ఒక సామాన్యుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తా ఉంటే అతను పట్టుకొని తిరిగేట కొడతాడయ్యా? నువ్వు కొట్టలేదా? ఆయనకి పిల్లవ లేదా, పిల్లకాయలు లేరా, ఆయన వయసు రాదా, ఆయనకు ప్రెస్టేజ్ ఉండదా? పాపం 10 మంది ముందు దెబ్బతింటే అతనికి బాధ అనిపించదా, సిగ్గు అనిపించదా? నీకు సిగ్గు ఉండదు, వైఎస్ఆర్సీపీలో ఉండే గొండా నా కొడుకులకు సిగ్గు ఉండదు. ఎందుకంటే మీ బతుకులు అంతే. మనం ఎన్ని దెబ్బలు తిన్నా కోట్ల రూపాయలు సంపాదించాలా, ఇసుక దందాలు చేయాలా, పిల్లకాయల జీవితం నాశనం చేయాలా, ఆడవాళ్ళ చేత బూతులు తిట్టించాలా, పోసం లాంటి చేత మెగాస్టార్ చిరంజీవి గారిని ఆ విధంగా మాట్లాడించాలా? మీకేం తెలుస్తుంది? అతను కొట్టాడు అని ముఖ్యం కాదు, నువ్వు ఇంకా ఎందుకు సావలేదు, సిగ్గుపోలా నీక? ఎందుకు కొట్టాడు, ఎవరు అతను, అంత ముఠాదారుడా? ఏది చెప్పు, నువ్వు అసలు వచ్చి కొట్టి అంత నిగ్రహం లేదా నీకు? ప్రజల సమక్షంలో, ప్రజల రాజ్యాంగం చోట ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటుంటే వాళ్ళను పట్టుకొని నువ్వు కొట్టావంటే నువ్వు ఏ మూలను నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు ఇంతకుముందు? నీకు ప్రత్యేకమైన లాంఛనాలు ఏముంటాయి రాజ్యాంగంలో? 5 సంవత్సరాలు ఉంటావు, ఎలక్షన్స్ వస్తే పోతావు. అంతే. దానివల్ల ఏమవుతుందంటే అది ఎలక్షన్స్లో చివరికి వచ్చిన జరిగిన ఒక అవినీతి. ఇవి చాలా ఉన్నాయి, ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి. మీరు అంటే నిన్న వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారు, వాళ్ళు కూడా వదిలి ప్రజల సమక్షంలో, ప్రజల దగ్గరే, ప్రజల ముందే ఒక చట్టం జరిగింది చూసారా? ఇంక ఇలాంటి ఎన్ని జరుగుంటే జనాలు వేసారిపోయి ఉంటారు. చాలా గొడవలు జరిగినాయి. కాబట్టే ఇది ఒకటి మచ్చు తొనక, ఏది ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడే జరిగింది ఇది. ఇలాంటి ఎన్నో చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. 140 సీట్లు ఇచ్చి 160 సీట్లు టీడీపీ కూటమి ఖచ్చితంగా గెలవబోతుంది, అందులో నో డౌట్.